మా పిలుపును అందుకొని మరి మల్లన్న సాగర్ కట్ట మీదకి వచ్చిన మా మీడియా మిత్రులకు మరి అదేవిధంగా ఈ దుబ్బాక నియోజకవర్గం సంబంధించిన మరి మా రైతు సోదరులకు మరి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరి మాజీ సర్పంచ్లకు గౌరవ ఎంపీటీసీలకు గౌరవ అధ్యక్షులకు ప్రతి ఒక్క కార్యకర్తకు మరి పేరు పేరున అందరికీ కూడా నమస్కారం. ముందుగా ఈరోజు ఇంత నిండు చెరువు మీద మరి ఈ కట్ట మీద ఎంత సంతోషంగా ఉందంటే ఈరోజు చాలామందికి తెలియదు. ఇలా మల్లన్న సాగర్ అంటే అది ఎక్కడో ఉన్నది, ఏ జిల్లాలో ఉన్నదో ఇంకెక్కడ ఉందో అని చెప్పి చాలామందికి తెలియని వాళ్ళు మూర్ఖులు కూడా ఉన్నారు. ఈరోజు మా దుబ్బాక నియోజకవర్గంలో తోట మండలంలో మరి మల్లన్న సాగరు నిర్మించిందంటే మేము కేసీఆర్ గారిని ఒక దేవుని లెక్కనే చూస్తాం తప్ప ఇంకో విధంగా కాదు, ఒక నాయకుడి లెక్క కాదు. ఈ ప్రాంత ప్రజలు మొత్తము మాకున్న 8 మండలాలు 9 మున్సిపాలిటీలు కలుపుకుంటే 9 కలిపి మరి ఈరోజు దాదాపు 1,00,000 ఎకరాలకు మరి నీరందించే ప్రాజెక్టు గతంలో తెలుసు ఏ విధంగా ఉన్నాయో. బోర్లు వేసి అప్పులపాలు అయిపోయి నానా తిప్పలు పడ్డ మరి ఈ కరువు ప్రాంతానికి ఇది ఒక వరంగా ఈరోజు మరి మేము దీన్ని ఊహించుకుంటున్నాం. దీన్ని తిక్కా మొక్క లేనోళ్ళు నోటికి ఏది పడుతుంది మాట్లాడి మల్లన్న సాగరు కాళేశ్వరం కూలిపోయింది, మల్లన్న సాగర్ కూలిపోయింది, నీళ్లు రావట్లేదు, 1 ఎకరం కూడా నీళ్లు రాలేదట. మరి నేను దాదాపు 3-4 సంవత్సరాల నుంచి కాలువల ద్వారా మరి చెర్లు నింపి కుంటలు నింపి ఈ ప్రాంతంలో మరి ఎన్నో వాగులు ఉన్నాయి. కూడవెల్లి వాగు ఉన్నది, మరి దుబ్బాక కెనాల్ ఉన్నది, హల్దీ వాగు ఉన్నది, ఉప్పరపల్లి కెనాల్ ఉన్నది. మరి ఇవన్నీ మరి రాయపోలు కానీ దౌదాబాద్ కానీ ఈ కెనాల్ శంకరపేట కెనాల్ రామాయంపేట కెనాల్లో మరి వాళ్ళ కళ్ళు కనబడలేదు. ఎండాకాలంలో ఏప్రిల్ మాసంలో మే మాసంలో జూన్ మాసంలో మొన్నటి వరకు కూడా నాట్లు పడ్డాయి. గతంలో యాసంగి పంట పండిందంటే అది మల్లన్న సాగర్ ద్వారా పండింది తప్ప మరి ఏ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటల ద్వారా మరి ఎంత దౌర్భాగ్యం అంటే 1 ఎకరం నీరు రాలేదని చెప్పి నిండు సభల మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిందంటే నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు మల్లన్న సాగర్ ఎక్కడుందో తెలుసా? కనీసం మీరు 2 సంవత్సరాలు అయింది. మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ మంత్రి మాకు తెలియదు. ఒక ఇరిగేషన్ మంత్రి, బాధ్యతాయుతమైన రైతుల కోసం ఇచ్చిన పదవి అది. మరి ఒక్కసారన్నా మా జిల్లాలో ఉన్న రంగనాయక సాగర్ మీద కానీ, కొండపోచమ్మ మీద కానీ, మల్లన్న సాగర్ మీద కానీ, అనంతగిరి మీద కానీ, మరి మా కాలువల మీద కానీ, మా టన్నల్స్ మీద కానీ, మా పంప్ హౌస్ల మీద కానీ ఒక్కరోజన్నా 2 ఏళ్ళలో మరి మా జిల్లాకు వచ్చి సిద్దిపేట జిల్లాకు వచ్చి మెదక్ జిల్లాకు వచ్చి ఒక్కరోజన్నా నువ్వు మీటింగ్ పెట్టి ఏం జరుగుతున్నది, ఏం పెండింగ్ ఉన్నది, ఇంకేం కావాలి జనాలకు అని చెప్పి నువ్వు ఎన్నడన్నా పరిశీలించినవా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? నిన్న అసెంబ్లీలో 1 ఎకరం నీళ్ళు రాలేదంటే నిజంగా నువ్వు ఆ పదవికి అర్హునువే కాదని చెప్పి ఇలా రైతులందరూ కూడా అంటున్నారు. ఇలా అసెంబ్లీలో మొన్న ఏదైతే మీరు అబాండాలు వేసినరో కేసీఆర్ గారి మీద మరి మల్లన్న సాగర్ మీద వేసిన అబాండాలు మేము సిబిఐకి ఇస్తాము, మేము దీని మీద మరి న్యాయ విచారణ జరిపిస్తాము, దేనికైనా మేము రెడీ ఉన్నాము. కేసీఆర్ గారు ఇసొంటి ఎన్ని చూసిండు, ఆయన 14 ఏళ్ళ ఉద్యమంలో ఇదొక గోరంత కాదు. ఇవాళ మీరు చేసే ఆరోపణలు తప్పుడు ఆరోపణలు మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కెమెరాలు పెట్టి మీరే ఇప్పటిదాకా చూసిర్రు. మల్లన్న సాగర్ అంటే పంపులు ఎట్లా దొంగుతున్నాయి, పంపులు ఏడున్నాయి, మోటార్లు ఏడున్నాయి, ఎన్ని టీఎంసీలు 50 టీఎంసీలు నీళ్ళు ఇవ్వాల. మా ప్రాంతానికి ఇదొక గొప్ప దేవాలయం ఇవ్వాలి మల్లన్న సాగర్ అంటే. దీన్ని పట్టుకొని మేము కేసీఆర్ తప్పులు చేసిండు, అవినీతి చేసిండు, మరి ఆరోపణలు చేసి సిబిఐకి ఇస్తామంటే మరి ఇంతకంటే మూర్ఖమైన పని ఇంకేదన్నా ఉంటుందా? మరి నిజంగా కూడా ఏ పార్టీ అయినా రాజకీయం చేసేది దేనికోసం? ప్రజల కోసం సేవ చేసుకోవడానికి, రాజకీయాల కోసం ఏ పార్టీ అయినా కానీ. ఇవాళ దానికి వ్యతిరేకంగా ఇలా ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని టన్నల్స్ ఇవన్నీ కట్టి ఈరోజు మీరు ఇక్కడ వరకు నీళ్లు తీసుకొస్తే కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మరి ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్తున్నాం. మరి ఏది ఏమైనా ఇది ముమ్మాటికి మళ్ళీ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఒక్క మేడిగడ్డ కాడ 4 పిల్లర్లు కిందికి కొంగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూలిపోయింది. మరి అలా 90 వేల కోట్ల మరి ఈరోజు ఏదైతే నిధులతోటి ఈ ప్రాజెక్టు కంప్లీట్ కాళేశ్వరం కట్టిందంటే మరి మల్లన్న సాగర్కి ఎంత ఖర్చు పెట్టిండ్రు, రంగనాయక సాగర్కి ఎంత ఖర్చు పెట్టిండ్రు,
కొండపోసమ్మకి ఎంత ఖర్చు పెట్టిండ్రు, పంప్ హౌస్లకు ఎంత అయినాయి, మేడిగడ్డకి ఎంత అయినాయి, సబ్స్టేషన్లకు ఎంత అయినాయి, ల్యాండ్ అక్విజిషన్కి ఎంత అయినాయి పరిశీలించాలి మీరు. మరి మేడిగడ్డకు ఎంత ఖర్చు అయింది, ఆ మేడిగడ్డకు పెట్టిన ఖర్చుల్లో 4 పిల్లర్లకు ఎంత ఖర్చు అయింది, ఆ పిల్లర్లకు 200 కోట్లు 300 కోట్లు మళ్ళీ పునర్నిర్మాణం చేస్తే 200-300 కోట్లు అవుతాయి. దాని మీద మాట్లాడితే ఒక పద్ధతి పాడుంటుంది. కానీ మొత్తం దాన్ని 4 పిల్లర్లు కుంగినంత మాత్రాన మరి మల్లన్న సాగర్ మొత్తం ప్రాజెక్ట్ పోయిందంటే మరి ఎంత దుర్మార్గం. రాజకీయాలు చేయడం తప్పు లేదు, కానీ ఈ విధమైన ఆరోపణలు చేయడం అనేది చాలా దుర్మార్గమైన పని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి రైతులకు యూరియా కావాలి, మరి గ్రామాన ప్రతి ఎక్కడ పోయినా షాపుల ముందట పాపం మహిళలు చెప్పులు పట్టుకొని రేషన్ కార్డులు పట్టుకొని స్కూల్ పిల్లలు కూడా ఇలా లైన్లో నిలబడుతున్నారు, బ్యాగులు వేసుకొని స్కూల్ పిల్లలు పొద్దున 6 గంటలకు వచ్చి ముసలోళ్ళు ముడిగోళ్ళు మరి పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ అయ్యి లైన్ నిలబడే పరిస్థితి ఇవాళ మరి ప్రజలకు రైతులకు ఉన్నది. ఇవాళ నువ్వు దాన్ని డైవర్ట్ చేయడానికి, దాన్ని పక్కకు డైవర్ట్ చేయడానికి సిబిఐ అని చెప్పి ఒక్కరోజు అసెంబ్లీ పెట్టి ఇవన్నీ నాటకాలు చేస్తే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఏది ఏమైనా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాటపాడతాం అంటున్నది ఇలా మీ హిస్టరీ. మరి మీ గతంలో మీరు కూడా కాంట్రాక్టర్లు, మల్లన్న సాగర్లో చాలామంది కాంగ్రెస్ కాంట్రాక్టర్లు కూడా దీంట్లో పనుల బిట్టింగ్ చేసిండ్రు, వాళ్ళు కూడా పనులు చేసిండ్రు. గతంలో మిడ్ మానేరు కూడా బుంగ పడ్డది, ఇక దేవాదులకు పాడైపోయింది. చాలా ప్రాజెక్టులు దాదాపు సుందిల్ల కానీ ఎస్ఆర్ఎస్పి కానీ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. మరి సింగూరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, సింగూరులో ఖాళీ గేటు రిపేర్ చేయడానికి కూడా మీకు శాతం అవుతలేదు. కనీసం మేము కట్టిన ప్రాజెక్టులలో కాలువలు తీసి కాలువలలో పూడికలు తీయడానికి కూడా 2 ఏళ్ళు అవుతుంది, దిక్కు లేదు మొక్కి లేదు. మన ఎండాకాలంలో మా రైతులు చందాలు వేసుకొని కాలువలు తీసుకొని చెరువులు నింపుకున్నారు. ఇవాళ గది తీయడానికి శాతం అయితే లేదు. కానీ ఇంత పెద్ద ప్రాజెక్టును మరి అవినీతి జరిగింది, కాళేశ్వరం కూలిపోయింది, కేసీఆర్ లక్షల కోట్లు తిన్నాడు అని బేకార్ మాటలు మాట్లాడి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్గా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. నువ్వు సిబిఐకి వేసినా, ఈడీకి వేసినా, సిప్పుకి ఇంకా దేనికి వేసినా, ఎక్కడికి పోయినా ధర్మం అనేది ఉంటుంది, న్యాయం అనేది ఉంటుంది. ఇలా రైతులు మా పట్ల ఉన్నారు, రైతుల ఆశీస్సులు మా పార్టీ మీద ఉన్నాయి, రైతుల ఆశీస్సులు కేసీఆర్ గారి మీద ఉన్నాయి. కేసీఆర్ గారి మీద ఎన్ని ఆరోపణలు చేసినా కడిగిన ముత్యంలాగా మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ మీ భరతం పడతాడు. 2028లో మీ సంగతి ఏందో తెలుస్తుంది. మొన్న గెలిచిన ఈ మంత్రులు కావచ్చు, మరి ఎమ్మెల్యేలు కావచ్చు, మరి వచ్చేసరికి వాళ్లకు డిపాజిట్లు కూడా రావు. ఇది జగమెరిగిన సత్యం, ఎవరిని అడిగినా చెప్తున్నారు. ఇవాళ ఈ ప్రాంతం ఎడారి ప్రాంతం మాది. ఎడారి ప్రాంతంలో ఇన్ని వేల ఎకరాల మరి వరిధాన్యం పండుతున్నది, మొక్కజొన్న పండుతున్నది, పత్తులు పండుతున్నాయి. 3 ఏళ్ల నుంచి అన్ని గ్రామాలలో పాపం రైతులు ఇప్పుడే బాగుపడుతున్నారు. ఇంత మంచిగా ఇండ్లు కట్టుకున్నారు, ఊర్లో పొంటి ఇంత వ్యవసాయం చేసుకుంటున్నారు, మంచిగా ఆర్థికంగా బలపడ్డారు. ఈ ఆర్థికంగా గతంలో ఏముండేవి గ్రామాలలో పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఈరోజు ఏముండే ఆర్థిక పరిస్థితి మరి మీకు తెలియదా? గంట పిచ్చోళ్ళ గుడ్డోళ్ళ, మరి మీకు గణాంకాలు తెలియదా? మరి మీకు మిగతా అకౌంట్స్ తెలియదా? గతంలో ఏముండే, ఇక్కడ నుంచి ఎంత ట్యాక్స్ వస్తున్నది, ఎంత రెవెన్యూ వస్తున్నది, ఎంత వడ్లు వండుతున్నాయి, ఎన్ని మొక్కలు వండుతున్నాయి, ఎంత పత్తి వండుతున్నది, ఇవన్నీ కూడా మరి గణాంకాలతో సహా ఉన్నాయి. మరి గతానికి ఇప్పటికి ఎంత తేడా వచ్చింది ప్రాజెక్టులు కట్టిన తర్వాత. మరి ఆయన ఎంత సిగ్గు లేకుండా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు ఉండి కూడా 1 ఎకరం కూడా నీళ్ళు ఇవ్వలేట బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో. మరి ఇవాళ ఎక్కడ చూడు మరి మల్లన్న సాగర్ కాలువలు కనబడుతున్నాయి. ఇవాళ వాళ్ళ నియోజకవర్గంలో మరి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో కూడా కాలువల ద్వారా 1000 ఎకరాల పంట పండుతున్నది. ఇవాళ మరి అసొంటోడు ఒక మంత్రి, బాధ్యత గల మంత్రి మరి ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మరి నువ్వు అర్హుడు కాదు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు. నువ్వు రా, సిద్దిపేటకు రా, మెదక్కు రా. ఇక్కడ ప్రాజెక్టులు ఏమున్నాయి, ఎంతవరకు అయిపోయినాయి, ఇంకా కూడా కాలువలు కావాలి. కనీసం కాలువలలో సిల్టు కూడా మీరు తీయలేకపోయినారు. ఒక్క కాలువల కనీసం ఒక 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోయినారు. ఇప్పటి వరకు మీరు 2 సంవత్సరాలలో గ్రామాలలో కూడా ఏ చిన్న పని కూడా చేయలేదు. కనీసం తూములు కూడా రిపేర్ చేయలేదు. కట్టల మీద కూడా మిషన్ కాకతీయ ఉన్నప్పుడు 2 పర్యాయాలు మిషన్ కాకతీయ 1, మిషన్ కాకతీయ 2 ఉన్నప్పుడు చెర్లన్నీ కూడా రిపేర్ చేసుకొని, కట్టలు బాగు చేసుకొని, చెర్లను పూడికలు తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు యథావిధిగా మరి ఏ చెరువు కట్ట మీద పోయినా తుమ్మ చెట్లు పెరిగి మరి కట్టల మీద కూడా పోయే పరిస్థితి లేదు. తూములు బంద్ అయినాయి, అలుగులు బంద్ అయినాయి, బుంగలు పడ్డాయి. 2 ఏళ్ళు అవుతుంది మీరు కనీసం ఒక చెరువు కట్టను కూడా రిపేర్ చేయలేని పరిస్థితి ఇలా మీ గవర్నమెంట్ ఉన్నది. ఇవన్నీ కూడా తప్పు పనులు చేసి ఉల్టా మళ్ళా
కేసీఆర్ గారు తప్పు చేసిండు, 1000 కోట్లు తిన్నాడు, లక్షల కోట్లు తిన్నాడు, కాళేశ్వరం కూలిపోయింది, సిబిఐకి ఇస్తామని చెప్పి మరి ఈరోజు మీరు మాట్లాడడం విడ్డూరంగా ఉన్నది. ఏది ఏమైనా మరి తాడో పేడో తెలిసిపోతుంది. రేపు వచ్చే మరి లోకల్ బాడీ ఎలక్షన్ కూడా వస్తున్నది. మరి నీళ్ళేందో పాలేందో తెలిసిపోతుంది, చిత్తేందో బొత్తేందో తెలిసిపోతుంది. అప్పటిదానికి 2025 వరకు ఆగాల్సిన పని లేదు. లోకల్ బాడీలనే మా కార్యకర్తలు ప్రజలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారో ఈడు ఉన్న వాళ్ళంతా కూడా కరడుగట్టిన ఈ రోజు వచ్చిన వాళ్ళు మల్లన్న సార్ కట్ట మీద చూస్తే తెలుస్తుంది మీకు ఎన్ని వందల మంది వచ్చారు ఇవాళ. మరి వీళ్ళని చూస్తే అర్థమవుతున్నది. మీరు చాలా ఉద్రేకంగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని చెప్పి మరి అంత ఉద్రేకంగా ఇవాళందరూ కూడా వచ్చిర్రు. మీరు గమనించాలి. మరి వచ్చేది మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే. మళ్ళీ ఈ కాలువలను పూర్తి చేసుకుంటాం, ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకుంటాం. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా ఖచ్చితంగా మళ్ళీ గెలిచి మళ్ళీ వచ్చేది కూడా గులాబీ జెండా అని చెప్పి జాగ్రత్త అని చెప్పి మరి కాంగ్రెస్ నాయకులను కూడా హెచ్చరిస్తున్నా. అనవసరమైన రాద్ధాంతం చేసి తప్పుడు మాటలతోటి ప్రజలను మభ్యపెట్టాలి, డైవర్షన్ చేయాలి, ఒక ఇష్యూ వస్తే ఇంకో ఇష్యూ తీసుకురావాలని చెప్పి ఏదైతే చెప్తుండ్రో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తుండ్రు. ప్రజలు రైతులు చాలా విఘ్నులు, వాళ్ళకి చేయాల్సిన పని చేయి కానీ తప్పుడు మాటలు మాట్లాడని చెప్పి హెచ్చరిస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున మా నాయకులందరూ కూడా వచ్చినందుకు మరొకసారి వాళ్ళందరికీ కూడా జై తెలంగాణ, జై కేసీఆర్.